రైట్ గా డీటెయిల్స్ లోకి వెళ్తే సోషల్ మీడియాలో సనాతన ట్రావెలర్ పేరుపై చలామణి అవుతున్న ప్రమోద్ కుమార్ మరియు ఇంకొందరిపై పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. ఇక అమ్మాయిలే టార్గెట్ సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లతో బెదిరింపులు, లైంగిక వేధింపులు చేస్తున్నట్లు బాధిత యువతి పోలీసులకు ఆశ్రయించింది. ఇక ఫేక్ ఇన్స్టాగ్రామ్ ఐడితో తనను లైంగికంగా వేధిస్తున్నట్లు కంప్లైంట్ లో పేర్కొంది. తనే కాదు ఇంకా బాధితులు ఉన్నారని, మరో యువతి కూడా సూసైడ్ కు యత్నించిందని పేర్కొన్నారు. ఇక తనను ప్రమోద్ అనే వ్యక్తి హింసిస్తున్నట్లు సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి మీ అందరికి తెలిసే ఉంటాడు. ఇతను అమ్మాయితో ఎంత అసభ్యకరంగా మాట్లాడతాడు, ఎంత అవహేళనగా బిహేవ్ చేస్తాడు క్లియర్ గా ఈ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోలో 18+ కంటెంట్ తో కూడిన స్క్రీన్ షాట్స్ ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలు ఎవరైనా చూస్తే వీడియోని స్కిప్ చేయండి. ఇతను నేను అన్నయ్య అని పిలిచేదాన్ని. 1 సంవత్సరంన్నర క్రితం వేరే వాళ్ళతో గొడవ పెట్టుకుని ఆ గొడవలో నాతో వచ్చి మాట్లాడి, నేను ఎటువైపు న్యాయం ఉందో అటువైపు మాట్లాడినందుకు నా మీద కోపంతో నా మీద అరిచి ఫోన్ నిలకేసి కొట్టి నన్ను బ్లాక్ చేశాడు. అదంతా జరిగిన సంవత్సరం తర్వాత ఒక 3 నుంచి 4 నెలల క్రితము ఇతని మీద ఒక ట్రోల్ వీడియో వచ్చింది. ఆ ట్రోల్ వీడియోని నేనే చేపించానని నా మీద ఒక అలిగేషన్ వేసి ఇతని అనుచరులు కొంతమంది ఉంటే వాళ్ళని రెచ్చగొట్టి గ్రూప్స్ లలో నా గురించి చెడ్డగా మాట్లాడుతూ అసభ్యకరమైన పదజాలాన్ని వాడుతూ నాకెవరైనా సపోర్ట్ చేస్తే వాళ్ళనే తిడుతూ నా పేరు ఎక్కడన్నా తీస్తే పేరు వాడినందుకు నన్నే తిడుతున్నారని చెప్పి నేను కేసు ఫైల్ చేసి బొక్కలు దోస్తానని భయంతో పేరు వాడకుండా అసభ్యకరమైన పదజాలం, చెప్పలేని పదజాలాన్ని వాడుతూ మీ అక్క అలా, మీ అక్క ఇలా అంటూ బూతులు తిడుతూ మెంటల్ టార్చర్ చేశారు. ఆ మెంటల్ టార్చర్ కి నేను వారంలో 3 నుంచి 4 కిలోల వెయిట్ లాస్ అయ్యాను. హెల్త్ డ్యామేజ్ అయ్యి ఇప్పటికి కూడా నేను రికవర్ అవ్వలేకపోతున్నా. ట్రోల్స్ నేను చేపించలేదు, నాకు అవసరం లేదని అతనికి చెప్పాను. జాలిరెడ్డి అని పేరు పెట్టింది నువ్వే కదా, అందరి మీద జాలి పడతానని చెప్పి నేను ట్రోల్ చేపిస్తున్నా అంటే ఎలా నమ్మావు అని అడగడం జరిగింది. అలా నేను అడిగినప్పుడైనా తను చేసే పనులన్నీ ఆపేయకుండా ఆ గ్రూప్స్ లలో ఇంకా 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 నన్ను ఎంత దిగజార్చాలో, ఎంత తిట్టాలో అంతా తిట్టారు. ఇవే కాకుండా క్రిస్టియన్ పేజెస్ దగ్గరికి వెళ్లి క్రిస్టియన్ అమ్మాయిల్ని నేను ట్రోల్ చేపిస్తున్నానని వాళ్ళ దగ్గర నా గురించి నెగిటివ్ గా పోర్ట్రే చేసి నా మీద వీడియో పెట్టేలాగా చేశారు. పన్నీ చేసిన తర్వాత నా మీద ఒక పేజ్ క్రియేట్ చేసి ఆ పేజ్ లో అసభ్యకరమైన పదజాలాన్ని వాడుతూ ఎమ్ము వర్డ్స్ తో నన్ను తిడుతూ నా ఫేస్ ని ఆ పేజ్ లో పెట్టి, ప్రతి ఇంట్లోనూ ఆడపిల్ల ఉంటుంది, ప్రతి మగాడు ఒక అమ్మ కడుపులోంచి రావాలి, అమ్మ ఇచ్చే మిల్క్ తోనే ప్రతి ఒక్కడు పెరిగి పెద్దవ్వాలి, అలాంటి ఒక చెప్తే ఎలా ఉంటుందో నాకు అర్థం కావట్లేదు కానీ చెప్పేస్తాను. భవానీ అని చెప్పి అసభ్యకరంగా మాట్లాడుతూ పేజ్ క్రియేట్ చేశారు. నాకు సపోర్టివ్ గా ఎవరన్నా హిందూ పేజెస్ మాట్లాడితే వాళ్ళని అసభ్యకరంగా మాట్లాడడం, మీ అక్క అలా, మీ అక్క ఇలా, మీ అక్కని ఇలా చేస్తాం, మీ అక్కని అలా చేస్తామని చెప్పి ఆ బూతులన్నీ మాట్లాడడము. స్క్రీన్ షాట్ పెడుతున్నా చూడండి. ఈ స్టోరీ లాగా పెట్టుకుంటే ఆ స్టోరీని రీపోస్ట్ చేశాడు. ఎంత ఎంత గలీజ్ బూతులు ఉన్నాయి దీంట్లో. ఏ మతం అమ్మాయి గురించి అయినా ఇంత గలీజ్ గా మాట్లాడుతూ పోస్ట్ చేయగలడా? రీపోస్ట్ నన్ను ఉద్దేశిస్తూ సనాతన ట్రావెలర్ గాడు దాన్ని రీపోస్ట్ చేశాడు. మాట్లాడితే బూతులు, ఆడనా మగనా తేడా లేకుండా ఎవరిని పడితే వాళ్ళని బూతులు తిట్టే వీనికి ఎంత పెద్ద కర్మ రిపీట్ కావాలి? అన్ని చేసినా సరే ఈ 3 months నేను కామ్ గా కూల్ గా ఉన్నానంటే, ఇన్ని చేసినా సరే, నేను మెంటల్ గా ఎంత టార్చర్ అనుభవిస్తున్నా సరే నేను కామ్ గానే ఉన్నాను. ఎక్కడ బయటకు వచ్చి వీడి గురించి నేను చెప్పలేదు. ఎందుకంటే మన ధర్మంలోని వాడు కదా, చెప్తే ఇద్దరు ఇలాంటి వాళ్ళు అనుకుంటారేమో, మంచి వాళ్ళకి కూడా చెడ్డ పేరు వస్తుందేమో అని చెప్పి నేను కామ్ గా ఉంటే వీడు నన్ను డీఫేమ్ చేయడం స్టార్ట్ చేశాడు. అంటే చేసిన అటాక్స్, చేసిన మెంటల్ టెన్షన్ ఇదంతా సరిపోలేదు, ఇంకా నా గురించి చెడ్డగా ప్రచారం చేయడం స్టార్ట్ చేశాడు. నాకేమనిపించిందో తెలుసా? ఇది మీకు తప్పుగా అనిపించినా సరే నేను అసలు ఎందుకు సనాతన ధర్మం గురించి పోరాడాలి, అసలు నాకేం అవసరం, ఎంత మెంటల్ ట్రోమాకి నేను ఎందుకు గురి కావాలి అన్న ఆలోచన వచ్చింది. ఈ 2.5 సంవత్సరాల్లో ఏ క్రిస్టియన్ పేజెస్ నన్ను ట్రోల్ చేసినా, ఎవరు డీఫేమ్ చేసినా, ఎవరు ఏం చేసినా పట్టించుకొని నేను ఈ విషయాన్ని పట్టించుకున్నా. ఎందుకంటే బయట వాళ్ళంటే మనకు బాధ అనిపించదు, మన అనుకునే వాళ్ళు చేసినప్పుడు ఇంకా మనకు అక్కర్లేదు అనిపిస్తుంది. సో నేను కొన్ని రోజులు వీడియోలు పెట్టడమే మానేసా, అందరితో మాట్లాడడం మానేసా. వీడు ఎన్ని చేసినా నేను మనసులో పెట్టుకుని కామ్గా ఉన్నాను. మనోడే కదా, అన్నా అని పిలిచాను కదా అని చెప్పి. కానీ వీడి మీద ఒక వీడియో చేసినందుకు ఒక లేడీ మీద కేసేస్తా అని బెదిరిస్తున్నాడు. నీ మీద ఒక వీడియో వేస్తే నువ్వు కేసేస్తావు, నువ్వు అంత తోపువి, అంత తురుంబే అయినవా? ఇన్ని మాటలు తిట్టి, ఇంత అవమానించి, ఇంత బాడీ షేమింగ్ చేసిన ఒక అమ్మాయిని నీ మీద ఎన్ని కేసులు ఫైల్ చేయాలి? సో జాలి, దయ, కరుణ నీకు లేనప్పుడు నేనెందుకు ఊరుకోవాలి? అందుకే ఈ వీడియో చేశా. నీకు సంబంధించిన బాధితులు ఇన్స్టాగ్రామ్ నిండా ఉన్నారు. ఎవరు నీ గురించి వచ్చి బయట మాట్లాడట్లేదు అంటే అర్థం నువ్వు తోపువి, తురుంబి అని కాదు.
నువ్వు పిచ్చి కుక్కవి అని. నీకు ఆపోజిట్ గా ఎవరైనా మాట్లాడితే చాలు డిఫెండ్ చేసేస్తావు. ఫోటోలో ఉన్న వ్యక్తి మీ అందరికి తెలిసే ఉంటాడు. ఇతను అమ్మాయితో ఎంత అసభ్యకరంగా మాట్లాడతాడు, ఎంత అవహేళన. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నేను ఇప్పటికే డిప్రెషన్ లో ఉన్నాను. నేను చాలా సార్లు చెప్పాను, నన్ను వదిలేయండి, నన్ను లాక్కండి గొడవల్లో. కానీ పొద్దాక నా నంబర్కి కాల్ చేసి ట్రోల్ చేసి ఇంత దాకా తీసుకొచ్చి ఇప్పుడు నేను ఈ సూసైడ్ వీడియో చేయడానికి కారణం కూడా వాళ్ళే. ఈ వీడియో తర్వాత నేను వాళ్ళ ఐడీలు అండ్ ఫోన్ నంబర్లు అన్ని మెన్షన్ చేసి పెడతాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నేను ఇప్పటికే డిప్రెషన్ లో ఉన్నాను. నేను చాలా సార్లు చెప్పాను, నన్ను వదిలేయండి, నన్ను లాక్కండి గొడవల్లో. కానీ పొద్దాక నా నంబర్కి కాల్ చేసి ట్రోల్ చేసి ఇంత దాకా తీసుకొచ్చి ఇప్పుడు నేను ఈ సూసైడ్ వీడియో చేయడానికి కారణం కూడా వాళ్ళే. ఈ వీడియో తర్వాత నేను వాళ్ళ ఐడీలు అండ్ ఫోన్ నంబర్లు అన్ని మెన్షన్ చేసి పెడతాను. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ బీఆర్కే నుంచి మాట్లాడతారు. చెప్పండి ఇన్నారెడ్డి, అప్డేట్స్ ఏంటి? అసలు ఆ యువతి ఫోన్ లో బెదిరిస్తున్నారంటున్నారు, మనిషి అయితే అప్డేట్స్ చెప్పండి. ఫాతిమా, మనం చూడొచ్చు సోషల్ మీడియా వేదికగా మహిళలను ఎంత ఎంత బెదిరిస్తున్నారని దాని మీద ఇప్పుడు ఎవరైతే బాధితురాలు చెప్పిన ప్రశ్న ఏంటంటే మనకు అర్థమవుతా ఉంది. దీంట్లో సనాతన ట్రావెల్ ప్రమోద్ కుమార్, తర్వాత భానుప్రసాద్, ఆయన బాలాజీ ముస్కిత్ అనే ముగ్గురు కూడా వీళ్ళ ఆ మహిళను వేధించారని దాని మీద ఇప్పటికే కొన్ని ఎవిడెన్స్ కూడా సేకరించారు. అయితే వీళ్ళు నకిలీ ఐడి తోటి ఇన్స్టాలో ఐడి క్రియేట్ చేసి ఇష్టం వచ్చినట్టుగా మనం వేధించడము, తర్వాత అసభ్యంగా పదాలను దూషితం చేశారని చెప్పి కూడా ఆ మహిళ చెప్తా ఉంది. అయితే ఎవరో చేసిన దానికి తానేం చెప్పేసి తను అసభ్యంగా ఈ రకమైన వేధింపులకు గురి చేస్తున్నాడని చెప్పేసి కూడా ఆమె సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో రిలీజ్ చేసి మొత్తం వేరే క్లాస్ లో వీడియో కూడా మనం చూసాం. సో ఈయన అసభ్యకరమైన కామెంట్స్ ఇస్తూ ఇబ్బంది పెడుతున్నాడు. తర్వాత ఒక యువతి సనాతనాన్ని ఒక యువతి పేరుతో కూడా ఎంట్రీ ఇచ్చి తర్వాత వాళ్ళ కామెంట్స్ పెట్టడము, తర్వాత ఇబ్బందికరమైన అసభ్యకరమైన పదాలతో వాయిస్ మెసేజ్ పెట్టడం లాంటివి కూడా చేస్తున్న చెప్పారు కూడా ప్రస్తుతం మహిళ ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఈ ఇన్స్టా లో ఐడిలో, ఇన్స్టాగ్రామ్ లో, తర్వాత ఫేస్బుక్ లో ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు క్రియేట్ చేసేలాగా తను ఇబ్బంది పెడుతూ వేధిస్తున్నారని చెప్పాను కూడా ఆ మహిళ తన ఆవేదన వ్యక్తం చేస్తాను. మొత్తం మీద ఇవే కాకుండా ఒక సపరేట్ ఒక పేజీ క్రియేట్ చేసి కూడా తనను ఇబ్బంది గురి చేస్తానని చెప్పిన విషయాన్ని కూడా ప్రస్తుతం పోలీసులు కావాల్సిన ఎవిడెన్స్ అని తీసుకుని ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ప్రస్తుతం ముగ్గురు మీద కూడా కేసు నమోదైంది. ప్రమోద్ కుమార్, ఆయన భానుప్రసాద్, ఆయన బాలాజీ ముష్కేత్ అన్న ముగ్గురు మీద కేసు నమోదైంది. దీనికి సంబంధించి ఎవరైనా సరే సోషల్ మీడియాలో ఇలా మహిళ వేధిస్తే మాత్రం ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ ఇంకా మరికొన్ని ఎవిడెన్స్ సేకరించిన అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తా కూడా పోలీసు పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఫాతిమా, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.